వినండి. వసంత పంచమి అంటే ఏమిటో, ఆ పవిత్ర దినం ఎలా వచ్చింది, ఆ రోజునే ఎందుకు మాతా సరస్వతి అవతరించిందో ఇప్పుడు కథలా చెప్పుకుందాం. వసంత పంచమి కథ. రండి, వసంత పంచమి గురించి తెలుసుకుందాం. చలికాలం తన చల్లని మౌనాన్ని మెల్లగా వెనక్కు తీసుకుంటుంది. ఆకాశం కాస్త తేలికగా మారుతుంది. గాలి తాకితేనే మనసులో ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ప్రకృతిలో పూలు తొలిసారి నవ్వే రోజులు మొదలవుతాయి. అదే వసంత ఋతువు. కాని శ్రద్ధాలులారా, ఎప్పుడో ఆదికాలంలో లోకం ఉంది, ప్రాణులున్నాయి, పర్వతాలున్నాయి, నదులున్నాయి, వనాలున్నాయి. కాని ఒక లోటు. మనుష్యుల మనసులో అర్థం లేదు, వెలుగులేదు, దారిలేదు. చూసేవారున్నారు, కాని గ్రహించేవారు లేరు. మాట్లాడేవారున్నారు, కాని మాటకు శక్తి లేదు. సృష్టి ఉంది, కాని సృష్టిని నడిపించే వివేకం లేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, సృష్టికర్త, ఒక గంభీర ఆలోచనలో పడ్డాడు. సృష్టి నిలబడాలంటే, ధర్మం నిలబడాలంటే జ్ఞానం అనే దీపం వెలగాలి, వాక్కు అనే ప్రవాహం రావాలి, శాస్త్రం అనే క్రమం ఏర్పడాలి అని భావించి బ్రహ్మదేవుడు తపస్సులో కూర్చున్నాడు. ఆ తపస్సు సాధారణం కాదు. అది లోకాల కోసం చేసిన మహాసంకల్పం. అందులోంచి ఒక్కో మంత్రం ఉచ్చరించినప్పుడల్లా అంధకారం కదిలింది, అజ్ఞానం కంపించింది, సృష్టి లోతుల్లో ఒక దివ్య తేజస్సు ఉప్పొంగింది. అప్పుడు ఆ తేజస్సు నెమ్మదిగా ఒక రూపం దాల్చింది. తెల్లని కాంతి, శుద్ధసత్వం, చేతిలో వీణ, నోట్లో వేదస్వర, కళ్లలో కరుణ, ఆమె పాదాల వద్ద విద్యాప్రవాహం. ఆమె ఎవరో కాదు, మాతా సరస్వతి. ఆ క్షణంలో ఏం జరిగిందో తెలుసా? సరస్వతీదేవి అవతరించిన వెంటనే వాక్కుకు శక్తి వచ్చింది, మనసుకు బుద్ధి వచ్చింది, ఆలోచనకు అర్థం వచ్చింది, జీవితానికి దారి వచ్చింది. చెదరిపోయిన శబ్దాలు మంత్రాలయ్యాయి, అస్పష్టమైన భావనలు శాస్త్రాలయ్యాయి, కళలు సాధన అయ్యాయి, విద్య ధర్మానికి ఆయుధం అయ్యింది. అందుకే పెద్దలంటారు, సరస్వతీదేవి కేవలం చదువు కాదు, ఆమె జ్ఞానస్వరూపిణి, వాక్శక్తి, మేధాశక్తి, స్మృతిశక్తి. ఆమె అనుగ్రహం ఉంటే మాటకు వెలుగు వస్తుంది, బుద్ధికి స్థిరత్వం వస్తుంది, నడకకు ధర్మం వస్తుంది. అందుకే శ్రద్ధాలులారా, వసంతం ఎలా ప్రకృతిని పుష్పింపజేస్తుందో సరస్వతి అమ్మ మన అంతరంగాన్ని పుష్పింపజేస్తుంది. బయట పూలు, లోపల జ్ఞానం, బయట పరిమళం, లోపల వివేకం. ఈరోజునే ఎందుకు పంచమి? పంచమి అంటే శుభతిథి. విద్యకు, కళలకు, మంగళారంభాలకు అనుకూలమైన తిథి. అందుకే ఆ దినం వసంత పంచమిగా నిలిచింది. వసంత ఋతువు మొదటి మంగళహారం, సరస్వతి అమ్మకు అర్పించే తొలి వందనం. కాబట్టి వసంత పంచమి అంటే ప్రకృతిలో వసంతం ప్రారంభం, మనసులో జ్ఞానోదయం ప్రారంభం. అమ్మను స్మరించిన వారికి ఏమి ఫలం? అజ్ఞానం తగ్గుతుంది, బుద్ధి ప్రకాశిస్తుంది, మాట పవిత్రమవుతుంది.